సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాస్తా మ్యాథమెటిక్స్. ఈ యూట్యూబ్ ఛానల్లో నేను మ్యాథమెటిక్స్కి సంబంధించిన కొన్ని ఫార్ములాస్, మ్యాథమెటిక్స్ సొల్యూషన్స్తో పాటు స్టూడెంట్స్కి ఉపయోగపడే కొన్ని మోటివేషనల్ స్టోరీస్ కూడా ఇందులో నేను లోడ్ చేయడం జరుగుతుంది. సో యూ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ దాస్తా మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్ దాస్తా మ్యాథమెటిక్స్. సో ఈ సెషన్లో నేను ఈరోజు స్టూడెంట్స్కి ఉపయోగపడేటటువంటి ఒక మంచి మోటివేషనల్ స్టోరీ చెప్తాను. పూర్వంలో అంటే ఒక రోజుల్లో భారతదేశంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ తీసుకుంటాం. జపాన్లో ఉండే ప్రజలందరికీ కూడా ఫిష్ అంటే బాగా ఇష్టం అంట. చేపలు తినాలని, చేపలు ఒక టేస్ట్ని ఆస్వాదించాలని వాళ్ళందరికీ బాగా కోరికగా ఉండేది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఏం చేశాడంటే సముద్రం లోపల అంటే మంచి మంచి చేపలు ఎక్కడ దొరుకుతాయి అంటే సముద్రం మధ్యలో దొరుకుతాయి, అక్కడ మాత్రమే మంచి మంచి చేపలు దొరుకుతాయి. అందుకని ఆయన ఏం చేశాడంటే ఒక షిప్ తీసుకొని కొంతమంది వర్కర్స్ని పెట్టి సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి ఆ షిప్లో అక్కడ ఉన్నటువంటి చేపలను తీసుకొచ్చి ఇక్కడ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు ఊళ్ళో. సో ఈ ఊళ్ళో ఎప్పుడైతే అయినా రెస్టారెంట్ ఫిష్ రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు, ఆ రెస్టారెంట్లో ఆయన ఏం చేశాడంటే వెరైటీ డిషెస్, ఫిష్లో ఏమేమి డిష్ చేయగలరో ఆ వెరైటీ డిషెస్ చేయాలనుకొని మంచి మంచి చెఫ్ని మాట్లాడుకొని అందరినీ తెచ్చిపెట్టుకున్నాడు. సో ఇప్పుడు ముందు వాడికి ఏం అవసరమైంది? చేపలు అవసరమైంది. చేపలు ఎక్కడ దొరుకుతున్నాయి? సముద్రంలో ఎక్కడో మధ్యలో వెళ్తే అక్కడ దొరుకుతున్నాయి. సో వర్కర్స్ షిప్ వేసుకొని వెళ్ళారు, ఆ మధ్యలో ఉన్న చేపలు పట్టుకున్నారు, వచ్చారు రెస్టారెంట్లో మంచి మంచి వెరైటీ ఆఫ్ డిషెస్ని స్టార్ట్ చేసి పెట్టారు. ఎప్పుడైతే ఈ రెస్టారెంట్లో ఫస్ట్ వెరైటీ ఆఫ్ డిషెస్ అనేవి స్టార్ట్ చేశారో అప్పుడు అది పెద్ద క్రేజ్ అయిపోయి ఆ ఊర్లో ఉన్నటువంటి జనాలందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ రెస్టారెంట్లో ఉన్నటువంటి ఆ టేస్ట్ని, ఆ ఫిషెస్ టేస్ట్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు. సో ఒక పెద్ద క్రేజ్ అయిపోయింది, ఆ రెస్టారెంట్కి ఒక పెద్ద క్రేజ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు రావడం, ఆ వెరైటీ ఆఫ్ ఫిష్ డిషెస్ని తీసుకోవడం, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దీంతో ఆ బిజినెస్ మ్యాగ్నెట్కి మంచి పేరు వచ్చింది, ఆ రెస్టారెంట్కి మంచి పేరు వచ్చింది, మంచి ఇన్కమ్ వచ్చింది. అయితే కొన్ని రోజుల తర్వాత క్రమంగా ఏంటంటే జనాలు ఆ రెస్టారెంట్కి రావడం తగ్గిపోయారు. ఎందుకని తగ్గారని చెప్పేసి ఆ ఓనర్ కనుక్కుంటే టేస్ట్ అనేది అంతగా అనిపించట్లేదు అని చెప్పేసి వాళ్ళందరూ అనుకున్నారు. ఎందుకని టేస్ట్ అంత బాగా రావట్లేదు అని చెప్పేసి ఆయన మొత్తం దీని మీద ఎంక్వైరీగా కనుక్కున్నట్లయితే మనం తీసుకొస్తున్నటువంటి చేపలు, సముద్రంలో మధ్యలోకి వెళ్ళి మనం పట్టుకొని వస్తున్నటువంటి చేపలన్నీ కూడా రెస్టారెంట్కి వచ్చే ఆయనకి కొన్ని చేపలు చనిపోతున్నాయి. ఆ చనిపోయినటువంటి చేపలతో మనం డిషెస్ తయారు చేస్తున్నాం, అవి అంత టేస్ట్గా అనిపించట్లేదు. సో బతికున్నటువంటి చేపలు కానీ మనం ఇక్కడికి తీసుకొచ్చి వాటితో కానీ మనం కొత్త డిషెస్ తయారు చేస్తే బాగా టేస్ట్ ఉంటుందని చెప్పేసి ఆ చెఫ్లు ఆ రెస్టారెంట్ ఓనర్కి సలహా ఇచ్చారు. సో ఇంకా అతను ఏం చేశాడంటే ఈసారి మనం అక్కడి నుంచి బతికున్నటువంటి చేపలను తీసుకురావాలనుకొని ఆయన ఏం చేశాడంటే అక్కడైతే సముద్రం మధ్యలో చేపలు పట్టుకున్నారు అక్కడ అతను ఒక కంటైనర్ ఏర్పాటు చేశాడు. ఆ కంటైనర్ లోపల పట్టిన చేపలన్నింటినీ ఆ కంటైనర్లో వేసేసి ఆ కంటైనర్లో చేపలు బతికుండడం కోసం చేపలకు అవసరమైనటువంటి ఫుడ్, చేపలకు అవసరమైనటువంటి ఆక్సిజన్ అన్ని సదుపాయాలు ఆ కంటైనర్లో పెట్టి ఆ కంటైనర్ని జాగ్రత్తగా రెస్టారెంట్ దగ్గర తీసుకొస్తున్నారు. అప్పుడు చేపలన్నీ కూడా బతికున్నాయి. ఆ బతికున్నటువంటి చేపల్ని వాళ్ళు మళ్ళీ వెరైటీస్ ఆఫ్ డిషెస్ చేశారు. ఇప్పుడు మళ్ళీ జనాలందరూ ఆ రెస్టారెంట్కి బాగా వచ్చారు, మంచి మంచి టేస్ట్ ఆస్వాదిస్తున్నారు. మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. మళ్ళీ పాత రెస్టారెంట్కి ఎలా అయితే జనాలు ఫ్లోటింగ్ వచ్చారో ఇప్పుడు కూడా అదే విధంగా ఫ్లోటింగ్ వచ్చారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మామూలు అయింది, మళ్ళీ రెస్టారెంట్కి జనాలు తగ్గడం స్టార్ట్ అయ్యాయి. ఎందుకని మళ్ళీ తగ్గిపోతున్నారని మళ్ళీ ఎంక్వైరీ చేశారు. బతికున్న చేపలే మన వాళ్ళందరూ కూడా డిషెస్ తయారు చేస్తున్నారు, మరి బతికున్న చేపలతో డిషెస్ తయారు చేస్తున్నారు కానీ ఎందుకని చెప్పేసి అంత టేస్ట్ రావట్లేదంటే అప్పుడు మళ్ళీ వాడు చెప్పినటువంటి సలహా ఏంటంటే ఆ రెస్టారెంట్ ఓనర్కి, సార్ మీరు బతికున్నటువంటి చేపలను తీసుకొస్తున్నారు కానీ ఆ చేపలు ఏమవుతున్నాయి అంటే ఆ చేపలకు అవసరమైనటువంటి ఫుడ్ మెటీరియల్, ఆ చేపలకు అవసరమైనటువంటి ఆక్సిజన్ మొత్తం ఆ కంటైనర్లో ఇస్తున్నాం కాబట్టి ఆ కంటైనర్లో వాటికి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నాం కాబట్టి
ఆ చేపలకి సహజంగా ఉండాల్సినటువంటి లక్షణం, చేపలకి సహజంగా ఉండాల్సిన లక్షణం ఏంటి? చేపలు స్విమ్ చేయాలి, ఈదాలి. కానీ వాటికి సహజంగా ఉండాల్సిన లక్షణం అవి కోల్పోతున్నాయి. ఎందుకని? వాటికి అవసరమైనటువంటి ఫుడ్ మెటీరియల్ అక్కడే దొరుకుతుంది, వాటికి అవసరమైనటువంటి ఆక్సిజన్ అక్కడే దొరుకుతుంది, ఇంకా అవి స్విమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అవి అక్కడే ఉంటున్నాయి. దాంతో అవి ఆ సహజ లక్షణాన్ని కోల్పోతున్నాయి, దానివల్ల అవి అంత టేస్ట్ రావట్లేదు అన్నారు. ఈసారి నేను ఏం అర్థం కాదు ఓనర్ అసలు ఏం చేయాలి, ఏం చేస్తే ఇప్పుడు ఆ న్యాచురల్గా వాటికి కావాల్సినటువంటి ఆ న్యాచురల్ లక్షణం దానికి ఏదైతే ఉందో స్విమ్ చేయాలి, బతికున్న చేపల్ని ఒడ్డుకు తీసుకొచ్చుకోవాలి, అక్కడ రెస్టారెంట్లో వాటిలో డిషెస్ తయారు చేయాలి. ఏం చేయాలి? ఏం చేసి ఉంటాడు ఆ రెస్టారెంట్ వాళ్ళు? ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. సో చాలా ఆన్సర్స్ మీ మైండ్లో వచ్చి ఉంటాయి. సరే, ఇప్పుడు ఆయన ఏం ఆన్సర్ చేశాడు? ఆయన ఏం చేశాడంటే వాటికి ఉన్నటువంటి సహజ లక్షణం స్విమ్ చేయాలి, ఆ కంటైనర్లో ఉండి కూడా స్విమ్ చేయాలి. దీన్నే మనం ఏం చెప్తామంటే జనరల్గా నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటాం. జనరల్గా మనం ఇంగ్లీష్లో ప్రొవైడ్ ఉంది, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ప్రతి స్టూడెంట్కి కూడా బాగా చదవాలి, బాగా చదివినప్పుడు మాత్రమే వాడికి మంచి లైఫ్ ఉంటుంది. ఎప్పుడైతే బాగా చదువుకుంటామో రేపు లైఫ్లో బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఎప్పుడైతే లైఫ్లో బాగా చదువుకుంటామో ఎగ్జామ్స్ బాగా రాస్తాం. ఎప్పుడైతే క్లాసుకు బాగా విని క్లాసులో చెప్పినవంతా వర్క్ చేస్తామో అప్పుడే ఎగ్జామ్ బాగా రాస్తాం, అప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది, అప్పుడే మన ఫ్యూచర్ బాగుంటుంది అన్న విషయం తెలుస్తుంది. ఇస్ ఆల్ నెసెసిటీ. బట్ వేర్ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్? మనం ఎందుకని అది చేయలేకపోతున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అనుకుంటూ ఉంటారు నౌడేస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లేస్ మేజర్ రోల్. కమ్యూనికేషన్ స్కిల్స్ అందరికీ అవసరమే, స్పోకెన్ ఇంగ్లీష్ అవసరమే, ఇంగ్లీష్ మాట్లాడటం అవసరమే. కానీ ఎందుకని అంత ఎఫర్ట్గా చేయలేకపోతున్నాం? ఇట్ ఈస్ అ నెసెసిటీ, బట్ వేర్ దేర్ ఈస్ అ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటే అక్కడ దేర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ ఫాదర్. కెన్ ఎనీబడీ టెల్ మీ వాట్ ఈస్ అ ఫాదర్? ఎప్పుడు మనం ఆలోచిస్తున్నాం నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటున్నాం. మరి ఫాదర్ ఎవరు? నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటున్నాం, కానీ మరి ఫాదర్ ఎవరంటే ఫాదర్ ఇస్ ద ఛాలెంజ్. ఛాలెంజ్ ఇస్ ద ఫాదర్. ఎప్పుడైతే మనకు ఒక ఛాలెంజ్ అనేది ఉంటుందో డెఫినెట్గా ఆ పని సాధిస్తుంది. ఎప్పుడైతే మీరు మీ స్టూడెంట్స్గా ఉన్న మీరు పక్కన పడతారే నెక్స్ట్ ఎగ్జామ్లో నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటానని ఛాలెంజ్ చేస్తావో డెఫినెట్గా దానికోసం కష్టపడతావు. ఎప్పుడైతే నేను నెక్స్ట్ ఎగ్జామ్లో మ్యాథ్స్లో 100 తెచ్చుకుంటానని ఛాలెంజ్ చేస్తావో డెఫినెట్గా నువ్వు దానికోసం కష్టపడతావు. అది ఛాలెంజ్ ఉన్నటువంటి పవర్ఫుల్నెస్. సో ఇక్కడ కూడా ఏం చేశాడంటే ఆ రెస్టారెంట్ ఓనర్ ఈ ఫిషెస్ అన్నీ కూడా ఈ కంటైనర్లో ఈదకుండా వాటికి అవసరమైనటువంటి ఫుడ్ మెటీరియల్ అక్కడే దొరుకుతుంది, వాటికి ఉన్న సహజ లక్షణాలు అనేవి కోల్పోతున్నాయి. కాబట్టి అక్కడ ఒక ఛాలెంజ్ పెట్టాడు. ఏంటి ఆయన పెట్టినటువంటి ఛాలెంజ్ అంటే ఆ కంటైనర్ లోపల ఒక షార్క్ వదిలాడు, చిన్న షార్క్. ఇప్పుడు ఈ షార్క్ ఏం చేస్తుంది? ఈ షార్క్ వచ్చి ఫిషెస్ తినాలని ట్రై చేస్తుంటుంది. అప్పుడు ఇవేం చేస్తూ ఉంటాయి? షార్క్ నుంచి తప్పించుకోవడం కోసం స్విమ్ చేస్తూ ఉంటాయి. సో రెస్టారెంట్ ఓనర్కి బతికి ఉన్న చేప కావాలి, దానికి ఉన్న సహజ లక్షణం ఈదుతూ ఉండాలి, ఆ లక్షణాన్ని అది కోల్పోకూడదు. కాబట్టి ఆయన ఏం చేశాడు? అందులో షార్క్ పెట్టాడు. ఇలా షార్క్ పెట్టడం వల్ల అవి స్విమ్ చేస్తున్నాయి, అవి బాగా ఉన్నాయి, అవి రెస్టారెంట్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత బతికి ఉన్నాయి, షార్ప్గా ఉన్నాయి. అలాంటి వాటిని అతను డిషెస్గా తయారు చేస్తున్నారు. అప్పుడు అది మంచి ఫుడ్ మెటీరియల్ దొరుకుతుంది. అలానే స్టూడెంట్కి ఎప్పుడైతే కంఫర్ట్స్ ఇస్తున్నామో వాడు కదలకుండా వాడికి కావాల్సినటువంటి కంఫర్ట్స్ అన్నీ అక్కడే ఇస్తున్నామో డెఫినెట్గా వాడు కూడా బద్ధకంగా తయారవుతాడు, వాడు కూడా ఎందుకు పనికి రాకుండా తయారవుతాడు. కాబట్టి మనం వాడికి కంఫర్ట్స్ ఇవ్వకూడదు. మీ పిల్లలకి మీరు కంఫర్ట్స్ ఇవ్వకూడదు. ఎప్పుడైతే మీరు కంఫర్ట్స్ ఇస్తున్నారో వాడికి ఛాలెంజ్ అనేది ఉండదు. వాడికి కావాల్సిన ఫుడ్ వాడికి దొరుకుతుంది, వాడికి కావాల్సినటువంటి కంఫర్ట్ లైఫ్ మీరు వాడికి ఇస్తున్నారు. అలా కంఫర్ట్ లైఫ్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా లైఫ్లో ఉన్నతమైన స్థితికి వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ లేవు. ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ కంఫర్ట్ లైఫ్ యు ఆర్ అనేబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్. ఆ కంఫర్ట్ జోన్ నుంచి స్టూడెంట్స్ అందరూ బయటికి రావాలి. ఎలా అయితే మనకి ఇందాక నేను చెప్పినటువంటి స్టోరీలో ఒక షార్క్ వచ్చి ఫిష్ని వెంటాడుతున్నప్పుడు అది దాన్ని తప్పించుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేస్తుందో మన లైఫ్లో కూడా ఒక ఛాలెంజ్ అనేది ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ ఛాలెంజ్ని మనం తీసుకుంటామో అప్పుడు మాత్రమే మన లైఫ్లో సక్సెస్ సాధించగలుగుతాం. సో ఎవ్రీబడి టేక్ యువర్ లైఫ్ యాజ్ ఎ ఛాలెంజ్.
మనం ఏదో ఒకటి సాధించాలి అంటే ఒక ఛాలెంజ్ అనేది ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ ఛాలెంజ్ తీసుకుంటామో అప్పుడు మాత్రమే మనం లైఫ్లో సక్సెస్ సాధించగలుగుతాం. సో కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఈ స్టోరీ ద్వారా నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, డోంట్ ఫీల్ అండ్ డోంట్ ఎంజాయ్ యువర్ కంఫర్టబుల్ లైఫ్. మీ కంఫర్టబుల్ లైఫ్, మీ పేరెంట్స్ ఏదైతే మీకు అన్నీ తెచ్చి పెడుతున్నారో ఆ కంఫర్టబుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మీరు అక్కడే ఉండండి. మీరు ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి రెడీ అవ్వండి. ఛాలెంజెస్ని ఫేస్ చేయండి. ఛాలెంజెస్ని ఫేస్ చేసినప్పుడు మాత్రమే మీలో ఉన్నటువంటి ఎబిలిటీ బయటకు వస్తుంది, మీలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది, మీలో ఉన్న క్యాలిబర్ బయటకు వస్తుంది. అప్పుడు డెఫినెట్గా మీరు ఇండిపెండెంట్గా తయారవుతారు, మీరు దేన్నైనా కానీ సాధించగలుగుతారు. ఐ హోప్ మీకు అందరికీ ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే ఇది మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దాస్ సార్ మ్యాథమెటిక్స్.